హనుమాను గురుదేవులు నాయన పలికిన సీత రామకథ అని పలికిన సీత రామకథ. ఐరావతము దంతపు మొనలతో పూర్ణ పొడిచిన గంటులతో వజ్రాయుధము ప్రఘాతములతో చక్రాయుధము ప్రహరణములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాసులతో లంకేశుడు శయనించే కాంతలతో సీతకై నిగరే మారుతి ఆశతో మినపరాశివలె నల్లని వాడు తీక్షణ దృక్కుల లోహితాక్షుడు రక్త చందన చర్చిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు సతుల కూడి మధు గ్రోలిన వాడు రతికేళి సలిపి సోలిన వాడు లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో అందుకవంక పర్యంకము చేరి నిదురించుచుండే దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారురూపిణి రాణులకు రాణి పట్టపు రాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాలము బట్టి ముద్దులు పెట్టి నేలను కొట్టి భుజములు తట్టి స్తంభములెగసి క్రిందకు తుమికి పల్టీలు కొట్టి చెంగున చుట్టి చంచలము కపి స్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీత రామకథనే